अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहिल अज़ीमिल क़दीर अल्हम्दुलिल्लाहिल्लज़ी अनअमा अला इबादिही बिमवासिमित ताआत वजअलहा उद्दतन लिस्सालिहीन यतज़व्वदून फ़ीहा बिल आमालिस सालिहात लियनालू उजूरहुम मिन रब्बिल अर्दि वस्समावात व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लह अल करीमुल जव्वाद व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहु रब्बुहु बिल हुदा वर रशाद वद्दअवति इला सबीलिल हक़्क़िल मुबीन वस्सिरातिल मुस्तक़ीम सल्लल्लाहु अलैहि व अला आलिहि व अस्हाबिहि व मन तबिअहुम बिइहसानिन इला यौमिद्दीन। अम्मा बाद, क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरआनिल मजीद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। व मिनल लैलि फ़तहज्जद बिही नाफ़िलतन लक असा अन यबअसक रब्बुक मक़ामम महमूदा। प्रशंसलु పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ఏకాంత శాంతంతోనే జీవితం సుఖాంతం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, రాత్రి వేళ తహజ్జుద్ నమాజ్ కూడా చేస్తూ ఉండు, ఇది నీకోసం ఓ ప్రవక్త అదనపు నమాజుగా నిర్ణయించబడింది. నీ ప్రభువు నిన్ను త్వరలోనే అత్యున్నతమైన స్తుతి స్థానం మీద అధిష్ఠింపజేయవచ్చు. అభిమాన మిత్రులారా, మనిషి సంఘజీవి అయిన మనిషి కొన్ని సందర్భాలలో ఒంటరిగా ఉండటాన్ని కోరుకుంటాడు. ఇష్టంతో కోరి తెచ్చుకున్న ఒంటరితనమే ఏకాంతం. ఇందులో బాధ కానీ, నిరాశ నిస్పృహలు కానీ ఉండవు. ఓ తెలియని ఆనందం, ఓ సింహావలోకనం, ఓ పునరాలోచన, ఓ అనుభవాల విశ్లేషణ, నెమరువేత లాంటి భావనలు ఉంటాయి. అంతర్వాహినులవుతాయి ఈ భావనలు. అభిమాన మిత్రులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిరా గుహలో ఏకాంత ప్రార్థన చేశారు, సమాజం గురించిన చింతన చేశారు. అదే సమయంలో ఖురాన్ అవతరణ కూడా జరిగింది. ఇదంతా రమదాను మాసంలోనే జరిగింది. ఆ రకంగా రమదాను మాసం ఉపవాసాల మాసం, రమదాను మాసం తరావీహ్ల మాసం, రమజాను మాసం దానా ధర్మాల మాసం, రమజాను మాసం ఖురాన్ పారాయణాల మాసం, రమజాను మాసం సామాజిక సేవకు దారులు తెరిచే మాసం, రమదాను మాసం ప్రతి మేలుకి పుట్టినిల్లు వంటిది. అదే సమయంలో
రమజాను మాసం ఏకాంత ఆరాధనల, ఏకాంత పారాయణాల, ఏకాంత స్మరణల, ఏకాంత సాధనల మాసం కూడా. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ దౌత్య సమయాన్ని తెలియజేస్తూ చెప్పిన మాట, దైవ దౌత్య ఆ కాలం అనేది సమీపించినప్పుడు నాకు ఏకాంత సమయం అనేది, ఏకాంతంలో సమయం గడపడం అనేది అత్యంత ప్రియంగా చెయ్యబడింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంఘానికి, సమాజానికి దూరంగా ఉండే నూర్ పర్వతంపై హిరా గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువ శాతం ఆరాధనలో ఆయన గడిపేవారు. కొన్ని సందర్భాలు వారాల తరబడి ఏకాంత ప్రార్థన చేసేవారు. కొన్ని సందర్భాలు నెల తరబడి అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండిపోయేవారు. సతీమైన హజరత్ ఖదీజా రజియల్లాహు అన్హా గారు కొన్ని సందర్భాలలో ఆయనకు కావాల్సిన సరంజామను సామగ్రిని మోసుకెళ్ళి ఇచ్చి వచ్చేవారు. అభిమాన మిత్రులారా, తక్వా పరులకు, సజ్జన సుభక్తులకు, సాధకులకు ఈ ఏకాంతం ఎంతో అవసరమైంది, ముఖ్యమైనది కూడా. లౌకిక ప్రపంచపు వాసనలకు దూరంగా అంతర్ముఖులై వీరు తమ లోపలికి తాము చూడగలిగే యత్నం అనేది చేస్తారు. అప్పుడు ఆ స్థితిలో వారికి నిశ్చలత్వం, ఏకాగ్ర చిత్తం, స్థితప్రజ్ఞత అనేవి అలవడుతాయి. జీవితపు లోతుల్లోకి వెళ్ళి దాని తత్వాన్ని, సత్యాలను చూసి ప్రేమ భావనను తెలుసుకునే దృష్టి అనేది ఏర్పడుతుంది. ఈ ఏకాంతం జీవిత అర్ధ పరమార్థాలను తెలుసుకునే అవకాశం ఇస్తుంది. సత్య సాధనకు, సత్య శోధనకు సుగమమైన మార్గం ఏకాంతం. ఒంటరితనం, ఏకాంతం చూడ్డానికి రెండు ఒకేలా మనకు కనిపిస్తాయి. ఈ రెండిట్లోనూ సమాంతరంగా ఉండే విషయం ఏమిటంటే మనిషి ఒక్కడుగా ఉండడం. ఒంటరితనంలో చింత ఉంటుంది, ఏకాంతంలో చింతన ఉంటుంది. ఏకాంతం అంటే లోచూపు, చేసిన పనులను, వాటి మంచి చెడులను విశ్లేషించుకోవడం, నడతను, నడవడికను డేగ చూపులతో పరిశీలించడం. అంతవరకు సాగించిన జీవితాన్ని ఒక మదింపు చేసుకునే సందర్భం ఏకాంతం. సరైన మార్గంలో పయనించేందుకు ఏకాంతం ఒక చక్కని అవకాశం ఇచ్చి అందుకు మనల్ని సమాయత్తపరుస్తుంది. ఆ విషయానికి వస్తే అశాంతితో నలిగిపోయేది ఒంటరితనం, ప్రశాంతతో వెలిగేది ఏకాంతం. నిస్సత్తువతో నీరు గార్చేది ఒంటరితనం, నిశ్శబ్దంలో నిమగ్నం చేసేది ఏకాంతం. నా చెంత లేరనే దిగులుతనం ఒంటరితనం, ఏ చింత లేని హాయితనం ఏకాంతం. సంతోషాన్ని వెతుక్కునేది ఒంటరితనం, ఆనందాన్ని అనుభవించేది ఏకాంతం. మరుపు కోసం మత్తుని కోరుకునేది ఒంటరితనం, మౌనంలో మైమరిచిపోయేది ఏకాంతం. నిన్నటిని తలుచుకుంటూ రేపటి కోసం ఎదురు చూసేది ఒంటరితనం, ప్రస్తుతంలో పరవశిస్తూ పరిమళించేది ఏకాంతం. భరించలేనిది ఒంటరితనం, ఆస్వాదించేది ఏకాంతం. పరధ్యానంలో మునిగిపోయేది ఒంటరితనం, ధ్యానంతో నేర్చుకునేది ఏకాంతం. ఆత్మహత్యకి సైతం పురిగొల్పేది ఒంటరితనం, అంతరాత్మని కూడా తట్టి లేపేది ఏకాంతం. అందుకే ఎవ్వరూ కోరుకోనిది ఒంటరితనం, మరెందుకు అందరికీ చేత కాదు గాని ఏకాంతం. అభిమానం ఇట్లారు. ఏకాంత ప్రార్థనల విశిష్టత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, తతజాఫా జునూబుహుమ్ అనిల్ మదాజి యదూన రబ్బహుమ్ ఖౌఫన్ వ తమా వ మిమ్మా రజఖ్నాహుమ్ యున్ఫికూన్. వారు రాత్రిళ్ళు మేల్కొని అల్లాహ్ ఆరాధనలో గడుపుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి వారు ఖర్చు చేస్తారు. మరి అలాంటి వారి కోసం ఎలాంటి యొక్క
కంటి చెలువను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాచి ఉంచాడో, ఎలాంటి యొక్క ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాచి ఉంచాడో ఏ యొక్క ప్రాణికి తెలియదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవేయడం అనేది జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హు గారిని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, అలైకుం బిఖియామిల్ లైలి ఫఇన్నహు దఅబస్ సాలిహీన ఖబ్లకుం వఇన్న ఖియామల్ లైలి ఖుర్బతన్ ఇలల్లాహి వమన్హాతన్ అనిల్ ఇస్మి వతక్ఫీరు లిస్సయ్యాతి వమత్రదతన్ లిద్దాయి అనిల్ జసద్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, మీరు రాత్రి ఏకాంత ప్రార్థనను అలవాటు చేసుకోండి. ఇది మీ పూర్విక సజ్జనులైన వ్యక్తుల యొక్క సత్సాంప్రదాయం. ఇలా మీరు చెయ్యడం వల్ల ఇది మిమ్మల్ని అల్లాహ్కు దగ్గర చేస్తుంది, అలాగే పాపాల్ని ప్రక్షాళిస్తుంది, తప్పులను ఇది దూరం చేస్తుంది. అదేవిధంగా శరీరం నుండి అనేక రోగాలను కూడా ఇది నయం చేస్తుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అల్లాహ్ను ప్రార్థించే వేళ ఈ ఏకాంతం దాసుని దృష్టికి ఏకాగ్రతను, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది, మహానైర్మల్యాన్ని ఇస్తుంది. అలాగే సర్వశక్తిమంతుడైన ఆయన్ను మనోసీమలో దర్శించుకునే సాధనం ఏకాంతం. అంతర్ముఖ చిత్తులమై అల్లాహ్ సుమనోహర నామాల గుణాల చింతనకు, సృష్టిలో అణువణువున ఆయన నైపుణ్యాన్ని కాంచడానికి ఏకాంతం అనేది ఎంతగానో తోడ్పడుతుంది. మౌన స్థితిలో లౌకికానందాలకు వీడుతూ ఆ విశ్వకర్త ప్రభను, ప్రతిభను అవగతం చేసుకుంటాం. అసలైన ప్రేమ అనుభవం అవుతుంది ఏకాంతంలో. నిజంగా ఇది గొప్ప ఆత్మ ఆనంద స్థితి. కనుక అభిమాన మిత్రులారా, ఏకాంతం అంటే ప్రకృతితో విహారం, మెచ్చిన మంచి గ్రంథ పారాయణం, నచ్చిన సద్గ్రంథ శ్రవణం, పుస్తక పఠనం, ధ్యానం, జిక్ర్, ఖురాన్ కంఠస్థం, ఎన్నో మంచి యొక్క భావనల యొక్క నికేతనం ఏకాంతం. అభిమాన మిత్రులారా, ఇది ఒంటరితనమే కానక్కర్లేదు, సామూహికం కూడా కావచ్చు. జీవితపు ఉరుకుల పరుగులో తన కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో సంభాషించే సమయమే చిక్కడం లేదు. అలాంటప్పుడు వారితో మాత్రమే గడపడం కూడా ఒక రకంగా ఏకాంతమే. కనుక ఏకాంతం కలత చెందిన మనసులకు తేటపరుస్తుంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఈ కొన్ని లక్ష్యాల కారణంగానే అస్హాబుల్ కహఫ్ వారు ఏకాంతాన్ని వారు కోరుకున్నారు. ఏకాంతం అన్నది ఒంటరితనం అన్నది రెండిటికి మనిషి ఒక్కడుగా ఉంటాడు, ఏకాగిగా ఉంటాడు అనక అర్థం వచ్చినప్పటికీ ఏకాంతం అనే దానిలో ఒక్కడు అని చెప్పడానికైతే లేదు. ఎందుకంటే వారు ఇద్దరు కావచ్చు, ముగ్గురుగా కూడా ఉండొచ్చు, ఒక కూటమికి కూడా ఉండొచ్చు. అంటే ఒకే లక్ష్యం కోసం, ఒక పథకం కోసం, ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం జన సమూహం నుండి, ఈ ప్రవాహ వేగం యొక్క సుడుల జడుల నుండి పక్కకు జరిగి వారు అనుకున్న లక్ష్యం కోసం విడిగా ఉండడాన్ని ఏకాంతమని అంటారు. కనుక అభిమాన మిత్రులారా, ఇలాంటి ఏకాంతంలోనే అస్హాబుల్ కహఫ్ వారు దాదాపు 300 సంవత్సరాలు గడపడం అనేది మనం సూరతుల్ కహఫ్లో చూస్తాం. అదేవిధంగా ఏకాంతపు మర్యాదల్ని మనం కొన్ని తీసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు కొన్ని మర్యాదల్ని చూపారు. అందులో ఒక సహాబీ ముఆవియా బిన్ హైదా రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, ఓ దైవ ప్రవక్త, మా మర్మవాయాలు ఉన్నాయి కదా, మరి వాటి విషయంలో మేము ఎలాంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి అని ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ శీలాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ యొక్క కామ వాంఛ అనేది నీ భార్యతో నువ్వు తీర్చుకోవాలి. అక్రమ మార్గం అనేది తొక్కకూడదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి ఆ సహాబీ అనుకొని మేము ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ మర్మస్థాయక ఈ స్థలాలను
తెరిచి ఉంచుకోవచ్చా అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇంకా సంఘం ముందర, సమాజం ముందర నువ్వు అలా ఉండడానికి సిగ్గుపడతావు కదా, మరి అల్లాహతో సిగ్గుపడదే దానికన్నా ఎక్కువ అవసరమని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం ఏకాంతంలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పిన మరో మర్యాద ఏమిటంటే, మనం ఏకాంతంలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి, ఎక్కువగా అల్లాహ్ స్మరణలో మనం గడిపే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలైకుం బిస్సలాతి ఫీ బుయూతికుం ఫఇన్న ఖైర సలాతిల్ మర్ఇ ఫీ బైతిహి ఇల్ల సలాతల్ మక్తూబా. మీరు మీ ఇళ్లల్లో ఏకాంత సమయంలో ప్రార్థనలు చెయ్యండి. ఎందుకంటే మీ ప్రార్థన ఒక ఫర్జ్ ప్రార్థనను మినహాయించి, ఫర్జ్ నమాజ్ను మినహాయించి ఇతర ప్రార్థనలు మీ ఇళ్లలో మీరు చేయడం ఉత్తమమని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ఏకాంతంలో మనం ఉన్నప్పుడు అల్లాహను స్మరించుకుంటూ, అల్లాహను యొక్క జిక్ర్ చేసుకుంటూ మనం మరచి అనేది జీవించే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక అభిమాన మిత్రులారా, ఏకాంతపు మజా అనేది అది జుర్రుకున్న వ్యక్తికే తెలుస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, ఏకాంత స్మరణ అలాగే ఏకాంత వేడుకోల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మార్గదర్శాలని దృష్టిలో పెట్టుకొని మన యొక్క సజ్జన పూర్వీకులు చెప్పిన మాట ఏమిటంటే, మన్ అరాదత అజీల నామి ఫల్ యుక్సిర్ మిన్ మునాజాతిల్ ఖల్వా. అల్లాహ్ అనుగ్రహాలు తనకు అమితంగా తొందరగా దొరకాలి అని ఎవరైతే కోరుకుంటారో వారు ఏకాంతక స్మరణను, ఏకాంతక ప్రార్థనను, ఏకాంత వేడుకోలను అతను ఎక్కువగా చేసుకోవాలి అని మనకు మన సజ్జన పూర్వీకులు తెలియజేశారు. కనుక అభిమాన మిత్రులారా, ఏకాంతం అనేది మన జీవితంలో అత్యంత గాఢమైన సమయం. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే యొక్క ఆ సుందర యొక్క గడియ. ఒక తరంగా మనం ఎంత సమయాన్ని విషయాలకు ఆకలింపు చేసుకోవడానికి లేదా గ్రహించడంలో గడుపుతున్నామో, ఎంత సమయాన్ని వాటిని వ్యక్తీకరించడంలో గడుపుతున్నామో పరిశీలించుకోవాలి. ఒకవేళ 3/2 వంతులు మనం ఆకలింపు చేసుకోవడానికి, 3/1 వంతు సమయం అనేది వ్యక్తీకరించడానికి కేటాయిస్తే ఆ వ్యక్తీకరణ లోతైనదిగా, ప్రతి ఒక్కరికి విలువైనదిగా అది మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఇక అభిమాన మిత్రులారా, ఏకాంత ప్రార్థన ప్రయోజనాల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, దీనివల్ల మనిషి ఏకాంతంలో ఉన్నప్పుడు అల్లాహ్కు అతను దగ్గరవుతాడు. కనుక సజ్జన పూర్వీకులని ఒక పూర్వీకుణ్ణి అడగడం జరిగింది, ఏమండి తమరు ఎక్కువగా ఏకాంతంలో ఉండడాన్ని ఇష్టపడతారు కదా, మరి మీకు ఒంటరితనం తోచదా అని. దానికి ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే, నేను అల్లాహ్తో పాటు గడుపుతున్నాను, మరి ఒంటరితనానికి అక్కడ ప్రసక్తే లేదు అని ఆయన సెలవియ్యడమే కాకుండా అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఓ ప్రవచనం ఉంది, హదీస్ ఖుద్సీ అని కూడా మనం చెప్పచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, అనా ఇంద ظన్ని అబ్ది బి, నా దాసుడు నా ఎడల ఎలాంటి యొక్క సద్భావన కలిగి ఉంటాడు, నేను అతని ఎడల అలాంటి సద్భావన కలిగి ఉంటాను. వ అనా మాహు ఇదా దకరని, అతను నన్ను స్మరించుకున్నప్పుడల్లా నేను అతనితో ఉంటాను. ఫ ఇన్ దకరని ఫీ నఫ్సి జకర్తుహు ఫీ నఫ్సి, అతను ఏకాంతంలో తన మనసులో నన్ను తలుచుకుంటే నేను స్మరించుకుంటాను. ఒకవేళ అతను ఒక సమూహంలో నన్ను తలుచుకున్నట్లయితే నేను దానికన్నా మహోన్నతమైన సమూహంలో అతనికి సంబంధించిన ప్రస్తావనని తీసుకువస్తాను అని సెలవిచ్చారు స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 7 అదృష్టవంతుల గురించి తెలియజేశారు. వారు ఎవరు అంటే, అల్లాహ్ అర్ష్ నీడను పొందే అదృష్టవంతులు వారు. ఏ నీడ దక్కని యొక్క రోజున అల్లాహ్ అర్ష్ నీడ వారికి దక్కుతుంది. ఆ 7 అదృష్టవంతుల్లో ఒకరు ఎవరు అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, వరజులున్ దకరల్లాహ్ ఖాలియా ఫఫాజత్ ఐనా. ఒక వ్యక్తి అతను ఏకాంతంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎవడు అతన్ని గమనించడం లేదు. అయితే అకస్మాత్తుగా అల్లాహ్ యొక్క భీతితోటి, అల్లాహ్ యొక్క ప్రేమతోటి అతని కళ్ళు అనేవి చెమర్చాయి, అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి వ్యక్తికి అర్ష్ యొక్క నీడ ప్రసాదిస్తాడు అని
మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఏకాంతంలో మన ఆత్మను ప్రక్షాళించుకునే అద్భుతమైన సమయం అనేది మనకు దక్కుతుంది. కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాలి. కనుక ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీ హృదయం సచేతనంగా ఉందా లేదా అని మీరు 3 సమయాల్లో అనేది దాన్ని పరీక్షించుకోండి. అందులో ఒకటి, ఖురాన్ పారాయణం చేసేటప్పుడు మీ హృదయం స్పందిస్తుందా పరిశీలించండి. అలాగే స్మరణ సమావేశాలు ఉంటాయి, జిక్ర్ మజాలిస్ ఉంటాయి, అక్కడ మీ హృదయం అనేది మెత్తబడుతుందా స్పందిస్తుందా పరిశీలించండి. అలాగే ఏకాంతంలో మీరు ఉన్నప్పుడు మీ హృదయం ప్రతిస్పందిస్తుందా, మీ హృదయం కరుగుతుందా, మీ కన్నీళ్ళు వస్తాయని పరిశీలించండి. ఒకవేళ అలా జరగడం లేదంటే మీకు హృదయమే లేదు, స్పందించే యొక్క హృదయమే లేదు అని ఆయన ఆ సందర్భంగా సెలవీయడమే కాకుండా ఆ స్పందించే హృదయాన్ని అల్లాహ్తో మీరు కోరుకోండి అని ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమానం మిత్రులారా, ఏకాంత సమయం అనేది ఆత్మ పరిశీలన కోసం కానీ తౌబా ఇస్తిగ్ఫార్ కోసం కానీ అద్భుతమైన సాధనం సోదరులారా. కనుక ఏకాంతములో మనం చేసే ఇస్తిగ్ఫార్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో ఇష్టమైనది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఏకాంత పాపాలతో మనం జరభద్రంగా ఉండాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నేను కొందరిని ఎరుగుదును, వారు మీ జాతికి చెందిన వారే, మీ వంటి యొక్క వేషధారణ కలిగిన వారే, మీలానే ప్రార్థనలు చేసేవారే, మీలానే రాత్రి పూటలు కూడా లేచి ప్రార్థనలు చేసేవారే. అయితే ఎప్పుడైతే వారు ఏకాంతంలో వెళతారో వారు విచ్చలవిడితనానికి పాల్పడతారు, అశ్లీల విషయాల్ని వారు విచ్చలవిడిగా అనేది పాల్పడతారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవీయడమే కాకుండా అల్లాహ్ నిషేధించిన వాటన్నిటిని వారు అనేది పాల్పడతారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, నిజంగా మనం తీసుకున్నట్లయితే కొందరిని చూసినప్పుడు ఇలా అనిపించక మానదు. ఏకాంతములో ఉన్నాడని అలా ఉన్నాడే గాని ఏకాంత వాసన తగిలినా అతను తబ్బిబ్బైపోతాడు. కనుక ఈరోజు మనం ఎక్కువ సమయం అనేది నిజంగా ఏకాంతమని దాన్ని చెప్పడానికి కూడా లేదు. అలాంటి యొక్క ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లోనే మనం అనేది ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాం. ఆ విధంగా మన సమయాన్ని మనం వృధాపరుచుకుంటున్నాం సోదరులారా. కనుక అభిమాన మిత్రులారా, మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైతే ఏకాంత పాపాలకి పాల్పడుతూ ఉంటారో ప్రజల ముందర మాత్రం చాలా పవిత్రునిగా ఉంటారు. అయితే వారు అలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా చెడ్డ చావు ఇస్తాడు అని మన పూర్వీకులు సెలవిచ్చారు. ఇక అభిమాన మిత్రులారా, ఒంటరితనంతో ఎవరైతే బాధపడుతున్నారో వారు అనేక కారణాల వల్ల ఒంటరితనానికి వారి గురై ఉండొచ్చు. అయితే వారి కోసం అద్భుతమైన చిట్కా ఉంది. అదేమిటంటే, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు కొన్ని కారణాల వల్ల ఆయన్ను ఆ యొక్క బోటు నుండి సముద్రంలోకి విసిరేయడం జరిగింది. చేప ఆయన్ను మింగేసింది. చేప కడుపులో ఆయన ఒంటరిగా ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేసి చెప్పిన మాట, ఫలౌలా అన్ కాన మినల్ ముసబ్బిహీన్ లలబిస ఫీ బత్నిహి ఇలా యౌమి యుబఅసూన్. ఒకవేళ ఆ చేప కడుపులో గనక అతను అల్లాహ్ను స్తుతించి ఉండకపోతే, సుబ్హానల్లాహ్ అని ఉండకపోతే, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినద్ జాలిమీన్ అన్నాక ఈ స్మరణ అనేది జిక్ర్ అనేది చేసి ఉండకపోతే ప్రళయం వరకు తాను ఆ చేప కడుపులోనే ఉండేవాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక కూడా మనము కొన్ని సందర్భాల సమస్యల సుడిగుండాలో ఇరుక్కుంటూ ఉంటాం. అనేక సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. అలాంటి సమయంలో ఆ సమస్యలన్నిటి నుండి మనల్ని ఒంటరి చేసే, ఏకాకిని చేసే ఆ సమస్యలన్నింటినీ మనం బయటపడాలి అంటే, దానికి ఒక పరిష్కారం లభించాలి అంటే అద్భుత సాధనం ఏంటంటే ఈ ఏకాంత ప్రార్థన ఏదైతే యూనుస్ అలైహిస్సలాం వారు చేశారో, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినద్ జాలిమీన్. అభిమాన మిత్రులారా, ముక్తసరిగా చెప్పుకోవాలంటే ఏకాంతం, శాంతం, సుఖాంతం, స్వర్గం. కనుక ఏకాంత శాంతంతోనే జీవితం అవుతుంది సుఖాంతం. ఏకాంతం పాపం, అశాంతం నరకం. ఏకాంత పాపంతోనే జీవితం అశాంతమవుతుంది. ఆ అశాంతతే మనల్ని నరకానికి గొనిపోతుంది. కనుక అంతిమంగా అభిమాన మిత్రులారా, మన ఏకాంతాన్ని మనం బాగు చేసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన బాహ్య ప్రపంచాన్ని బాగు చేసే బాధ్యత
అల్లాహ్ తీసుకుంటాడు. ఏదేమైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఏకాంతాన్ని ఆరాధనగా స్మరణగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్చాలని, పుణ్య సాధనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయాలని మనఃపూర్వకంగా